హలో ఫ్రెండ్స్, నేను రాజు గారు. ఇండియాలోనే చాలా ఫేమస్ యూట్యూబర్ రణవీర్ హల్లాబాడియా. ఆయన మొన్న ఇండియాస్ గాట్ లేటెంట్ అనే ఒక ప్రోగ్రాంలో ఒక కంటెస్టెంట్ అడిగిన క్వశ్చన్, తల్లిదండ్రుల శృంగారం పైన ఈయన చేసిన కామెంట్, ఈయన అడిగిన క్వశ్చన్ పట్ల దేశవ్యాప్తంగా చాలా పెద్ద విమర్శలను ఎదుర్కొంటున్నాడు. ముఖ్యంగా ఆయన చేసిన కామెంట్ పైన అన్ని రాష్ట్రాల్లో ఆయనపై కేసులు నమోదయ్యాయి. అయితే చాలామంది మేధావులు, చాలామంది ఇంటలెక్చువల్స్ కూడా అతన్ని ఏకిపారేశారు, ముఖ్యంగా ఆయనపై కేసులు వేశారు. అయితే మహారాష్ట్ర గవర్నమెంట్ కూడా ఈ విషయాన్ని చాలా సీరియస్గా తీసుకుంది. అయితే మనోడు ఈ టెన్షన్కి భయపడిపోయి కోర్టును ఆశ్రయించారు. కోర్టు కూడా మనోనికి గట్టిగానే వార్నింగ్ ఇచ్చింది. రీసెంట్గా కోర్టు ఈయన చేసిన వ్యాఖ్యల పట్ల ఏమందంటే, నిన్న సుప్రీంకోర్టులో విచారణకు వచ్చిన ఈ కేసు పైన సుప్రీంకోర్టు గట్టిగానే మందలించింది. వాక్ స్వాతంత్రం పేరుతో కట్టుబాట్లను గాలికి వదిలేస్తావా? నీ నోటికొచ్చినట్లు మాట్లాడతావా? నువ్వు చేసిన కామెంట్స్ నీ మెదడులో పేరుకుపోయిన మలినాలని బయటపెట్టాయి. నీ వక్రబుద్ధి ఏంటో బయటపడింది. భావ ప్రకటన స్వేచ్ఛ అంటే ఇతరుల స్వేచ్ఛను హరించినంత వరకే. సామాజిక కట్టుబాట్లను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవంటూ ఈ రణవీర్ హల్లాబాడియాకు సుప్రీంకోర్టు గట్టిగానే వార్నింగ్ ఇచ్చింది. అయితే ఈ రణవీర్ హల్లాబాడియా చాలామందిని రిక్వెస్ట్ చేసుకుంటున్నాడు, ఎవరైతే కేసులు వేశారో ఉపసంహరించుకోండి, నేను తప్పు చేశాను, నన్ను క్షమించండి అంటూ వాళ్ళకు రిక్వెస్ట్ పెడుతున్నాడు. 1-to-1 వెళ్ళి కలుస్తున్నాడు. నేను మరొక్కసారి ఇలాంటి పొరపాట్లు చేయను అని చాలామందిని రిక్వెస్ట్ చేసుకుంటున్నాడు. అయినా కూడా కొంతమంది అయితే ఢిల్లీకి సంబంధించిన ఒకరిద్దరు న్యాయవాదులు అయితే ఎట్టి పరిస్థితుల్లో ఈ మాట మాట్లాడినందుకు నీకు కఠిన శిక్ష తప్పదు, నువ్వు చేసిన కామెంట్స్కు ఖచ్చితంగా నువ్వు శిక్ష అనుభవించాల్సిందే అంటూ కొంతమంది మాట్లాడుతుంటే, లేదు నేను పొరపాటు చేశాను, అనుకోకుండా నా నోట్లోంచి వచ్చింది, నన్ను క్షమించండి అంటూ మనోడు అందరినీ రిక్వెస్ట్ చేసుకుంటున్నాడు. అయితే ఇది ఎంతవరకు వెళ్తుంది ఏంటి అనేది పక్కన పెడితే, చాలామంది యూట్యూబర్స్ డార్క్ కామెడీ పేరుతో విచ్చలవిడితనానికి కేర్ ఆఫ్ అడ్రస్గా మారుతున్నారు. ఓ నలుగురు కూర్చొని ఇతరులకు సంబంధించిన వీడియో ఏదైనా సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంటే దాన్ని ట్రోల్ చేస్తూ, దాని మీద వ్యంగ్యాస్త్రాలు వేస్తూ, దాని మీద చిల్లరగా మాట్లాడుతూ పైశాచిక ఆనందం పొందే ఒక బ్యాచ్ ఉంది. ఏదేమైనా ఇలాంటి వాళ్ళకు ఖచ్చితంగా శిక్ష పడాలి. అది కాకుండా ఈయన్ని చూసి ఇంకొకరు ఇలాంటి కామెంట్ చేయకుండా ఉంటే మంచిది అనేది జనాల్లో వినబడుతున్న మాట.